హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సేలింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాం కదా. ఈరోజు ఇన్సూరెన్స్కి సంబంధించి ఈ మధ్యకాలంలో చాలామందికి జ్వరాలు, ఒళ్ళు నొప్పులు, విపరీతమైన హెడేక్ వస్తుంది. హాస్పిటల్లోకి వెళ్తున్నారు, 2-3 డేస్ ఉండాల్సి వస్తుంది. తర్వాత ఇన్సూరెన్స్ ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్, అది ఇస్తే క్లెయిమ్ అవ్వట్లా, రిజెక్ట్ అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది, మన ఇన్సూరెన్స్లో ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనే టాపిక్ గురించి ఇవాళ తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్షాప్లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి, ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి, అలాగే మీ నెట్వర్త్, మీ అప్పులు 2 లెక్కేస్తాము. మీ బడ్జెట్లో ఏమన్నా అమౌంట్ మిగులుతుందా, ఆ మిగిలింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పార్ట్ టైం బిజినెస్, పెట్టుబడితో చేసే బిజినెస్లు ఏమున్నాయి, పెట్టుబడి లేకుండా ఏమేం చేయొచ్చు, 18 రకాల జాబులు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్పే కానీ జీపే కానీ ఇక్కడ కనపడుతున్న నెంబర్కి చేసి సేమ్ అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి. ఓకే ఫ్రెండ్స్, మనం వర్క్షాప్లో కలుద్దాం. సో హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా బాగా వస్తున్నాయి. ముఖ్యంగా ఫీవర్, వైరల్ ఫీవర్ ఎక్కువ వస్తుంది, డెంగ్యూ ఎక్కువ వస్తుంది, చికెన్ గున్యా వస్తుంది, బాగా బాడీ పెయిన్స్ తోటి వస్తుంది. హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు, కానీ చాలామందికి ఇన్సూరెన్స్ కవరేజ్ అవ్వట్లేదు, రిజెక్ట్ అవుతుంది, చేతి నుంచి డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. దీనికి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే అన్ని వివరాలు క్లియర్గా ఇవ్వకపోవడం, డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇవ్వాల. కొన్నిసార్లు చాలా సీక్రెట్గా దాచిపెడతా ఉంటారు హెల్త్ ఇన్సూరెన్స్, ఏజెంట్ చెప్పేదాన్ని బట్టో లేకపోతే ఇంకోటి బట్టో. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ కేవైసీ అనేది చాలా కరెక్ట్గా ఉండాలి. మీ నేమ్, ఆధార్ కార్డు, పాన్ కార్డులలో ఉన్నట్టు నేము, డేట్ ఆఫ్ బర్త్, ఓకే, మీ మెయిల్ ఐడి, ఇవి చాలా క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి. క్లెయిమ్ టయానికి ఎక్కువ ఇబ్బంది పెడుతున్న వాటిలలో లెటర్స్, పేర్లలో లెటర్స్ తప్పు ఉంటున్నాయి, డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే, సో కొంతమందికి ఏమవుతుందంటే పేరెంట్స్కి అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలియదు, పిల్లలది బాగానే ఉంది. సో పేరెంట్స్ది, పిల్లలది ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చూస్తే 14-15 ఏళ్ళే తేడా ఉంటుంది. అంటే పెద్ద కొడుకుకి ఒక ఏజ్ ఉంటే వాళ్ళ అమ్మకి అక్కడి నుంచి 14-15 ఇయర్సే తేడా ఉంటుంది. దీనివల్ల రిజెక్ట్ అవుతున్నాయి. సో మినిమం 18 ఇయర్స్ గ్యాప్ ఉండాలి అనేది ఇన్సూరెన్స్ పాలసీ. బట్ అది ఒకప్పుడు జరగలేదు కదా అలా, బట్ దీనివల్ల రిజెక్ట్ అవుతుంది. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మీరు కనుక చూసుకోండి, మీ ఏజ్ ఇప్పుడు 35 ఉంది, అమ్మగారి ఏజ్ 45 చూపిస్తుంది, అంటే అమ్మకి నీకు 15 ఇయర్సే గ్యాప్ ఉంది. ఇలాంటప్పుడు ఇన్సూరెన్స్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీలైతే అమ్మ నాన్నకి సపరేట్ తీయండి, మీతో లింక్ లేకుండా, అప్పుడు మీకు ఈ ప్రాబ్లం తగ్గుతుంది. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ హెల్త్ హిస్టరీని దాచిపెడుతున్నారు. వాళ్ళకి స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నా, డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నా, ఇంకేదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా వీటినన్నీ దాచిపెడుతున్నారు. ఓకే, పాలసీ వచ్చేస్తుంది. రేపు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మీరు డాక్టర్కి మీ పాత హిస్టరీ అంతా చెప్పాలిగా, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇవన్నీ చెప్తున్నప్పుడు డాక్టర్ దాంట్లో రాస్తూ ఉంటాడు. రేపు ఇన్సూరెన్స్ కవరేజ్కి ఈ డాక్టర్ రాసిన ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ అబ్జర్వ్ చేస్తుంది కదా. సో నాకు ఇంతకుముందు ఇది చెప్పలేదు కాబట్టి నేను ఇది రిజెక్ట్ చేస్తాను అని చెప్పేసి మీ పాత హిస్టరీని కనుక దాచిపెడితే ఇది చాలా ప్రాబ్లం అయిపోతుంది. అందుకని ఏం చేస్తారు, హెల్త్ ఇష్యూస్ ఏమున్నా సరే, పెద్ద ఇష్యూ ఏదున్నా సరే ఖచ్చితంగా మీరు ముందే ఇన్ఫామ్ చేయండి. ముందే ఇన్ఫామ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ప్రీమియం కొద్దిగా పెరగవచ్చు, లేకపోతే అది రిజెక్ట్ చేయాలన్నా, మీకు ఇన్సూరెన్స్ ఇవ్వాలన్నా వద్దో వాళ్ళు డిసైడ్ అవుతారు. మీరు అబద్ధాలు చెప్పి ఇన్సూరెన్స్ తీసుకొని నెల ప్రీమియం కట్టి లేదా సంవత్సరం ప్రీమియం కట్టి తీరా అవసరానికి ఉపయోగపడకపోతే ఆ ప్రీమియం మనకి ఎందుకు, వేస్టే కదా. అలా కాకుండా మీరు నిజాయితీగా మీకున్న ప్రాబ్లం అంతా చెప్పి, ఒకవేళ అది కొంచెం కవరేజ్ వచ్చినా మనకు ప్లస్ పాయింటే కదా, లేదా ప్రీమియం ఎక్కువ కట్టినా కానీ మనకు ప్లస్ పాయింటే కదా. కాబట్టి మీరు ఏది దాచిపెట్టకుండా చూడండి. ఇన్సూరెన్స్ కంపెనీల్లో కొన్ని 20-30 డేస్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది, ఓకే, కొన్ని అయితే 15 డేసే ఉంటుంది. కొన్ని ఇన్సూరెన్స్లు ఇప్పుడు ఇమీడియట్గా కట్టగానే ఇచ్చేస్తున్నారు. అలాగే లాంగ్ టర్మ్ డిసీజులకి ఏదైనా ఉందంటే దానికి ఒక టైం పీరియడ్ ఇస్తున్నారు, 28 months నుంచి 48 months. ఇది ముందే క్లియర్గా తెలుసుకోండి. నేను ఇన్సూరెన్స్ కట్టాను, ఇవాళ వెళ్ళిపోయి నాకు ఇన్సూరెన్స్ కావాలంటే కుదరదు. మీ ఇన్సూరెన్స్ కంపెనీ 30 డేస్ టైం ఇచ్చిందా, 15 డేస్ టైం ఇచ్చిందా చూడండి. ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా
కవరేజ్ చేయాలంటే మీరు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి కనీసం 30 రోజులు బతికి ఉండాలి, లేకపోతే అది ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వరు. అలాంటి సిచ్యువేషన్స్ చూసుకోవాలి. అంటే మన కండిషన్స్ అన్నీ చదవాలి. ఎన్ని రోజులు టైం ఉంది, మనకి ఎన్ని రోజుల్లో వర్కౌట్ అవుతుంది, మనం దాచిపెట్టింది కరెక్టా కాదా, మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా లేదా, వాడు మిస్ మ్యాచ్ అవుతుందా లేదా ఒక్కసారి చెక్ చేసుకుంటే మీకు ఇది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అలాగే చాలా హాస్పిటల్స్లో రిజెక్ట్ అవ్వడానికి లేదా క్లెయిమ్ తర్వాత అప్లై చేసుకుంటే రాకపోవడానికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇన్సూరెన్స్కి కొన్ని నెట్వర్కింగ్ హాస్పిటల్స్ ఉంటాయి. అందులో కనుక జాయిన్ అయిపోతే మ్యాక్సిమం మనీ కట్టకుండా ట్రీట్మెంట్ జరుగుతుంది. కానీ ప్రాబ్లం ఎక్కువైపోయింది, మీ దగ్గరున్న హాస్పిటల్లోనే జాయిన్ అయ్యారు. అలాంటప్పుడు ఖచ్చితంగా నామినీ కానీ వాళ్ళతో పాటు ఉండే ఎవరైనా కానీ ఇన్సూరెన్స్ కంపెనీకి ముందే ఇన్ఫామ్ చేయండి. మొత్తం అంతా అయిపోయిన తర్వాత అప్లై చేస్తుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. జాయిన్ అయినప్పుడే ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేస్తే మీకు కొంచెం ప్రాసెస్ ఈజీ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఏజెంట్ ఎవరైనా ముందే రావచ్చు, అక్కడ జరుగుతున్న ప్రాసెస్ అంతా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆ కవరేజ్కి ఇంకేమేమి పాసిబిలిటీస్ ఉన్నాయో త్వరగా చెప్పడానికి స్కోప్ ఉంటుంది. అదొక్కసారి ముందే ప్రయత్నం చేయడం మంచిది. మీ హెల్త్ ఇష్యూస్ కానీ, మీ పాత హెల్త్ ఇష్యూస్ కానీ, లేదా కొత్తగా వచ్చిన హెల్త్ ఇష్యూస్ కానీ, ఇంకా మీ డాక్యుమెంట్లో ఏమైనా ఇబ్బంది ఉంటే తొందరగా మాడిఫై చేయించుకోండి. లాగిన్ అయిపోయి వాటిని అప్డేట్ చేయించుకోండి. ఎంత తొందరగా ఫాలో అయితే అంత మంచిది. మీ పాత హిస్టరీ ఏమన్నా మిస్ అయిందా ఒక్కసారి వాళ్ళకి మెయిల్ పెట్టండి. మెయిల్ పెట్టడం ద్వారా భవిష్యత్తులో ఈ ప్రాబ్లం రాకుండా స్కోప్ ఉంటుంది. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, అయినా వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారంటే ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్కి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఓకే, ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్, గూగుల్లో ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ అని క్లిక్ చేయండి. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో, నేను ఇంత పర్ఫెక్ట్గా ఇచ్చిన వీళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు అనేది మీరు కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. దాదాపుగా 15 డేస్ నుంచి 30 డేస్లో వాళ్ళు దానికి ఆన్సర్ ఇవ్వాలి. ఆన్సర్ సాటిస్ఫైడ్గా ఉంటే ఓకే, లేకపోతే మీకు మనీ రిఫండ్ ఇవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇందులో మీకు ఏం నచ్చింది, ఏం అర్థమైందో కామెంట్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడూ కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.